పొద్దునుంచి సాయంకాలం వరకు మీరు ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారో అదే మీ జీవితంగా మారిపోతుందనమాట. పదే, 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 పదే నాకు హార్ట్ అటాక్ వచ్చింది, నాకు డయాబెటీస్ వచ్చింది, నాకు క్యాన్సర్ వచ్చేస్తుందేమో, నాకు హెచ్ఐవి పాజిటివ్ వల్ల నేను చచ్చిపోతానేమో, లేదకుంటే నాకు హెచ్ఐవి వచ్చిందేమో, ఇలాగ రిపీటెడ్‌గా లేనివి ఊహించుకుని బాడీలో సెల్ఫ్ ఎక్వైర్డ్ డిసీజెస్ అంటాం. ఒక బ్లూ కలర్ టాబ్లెట్‌లో ఇచ్చి ఇది నువ్వు నిద్ర బాగా పడుతుంది, హాయిగా నిద్రపోతుంది. ఇది వేసుకొని పడుకుంటూ పో, నీకు బ్రహ్మాండంగా నీకు మత్తుగా హ్యాపీగా ఉంటుందన్నారు. రెండో కలర్ రెడ్ కలర్ టాబ్లెట్ ఇచ్చి ఇది నీకు ఎక్కువసేపు మెలకువగా ఉండేటట్టు చేస్తుంది. నీకు అస్సలు నిద్ర పట్టదు, యాక్టివ్‌గా ఉంటావు, ఎనర్జిటిక్‌గా ఉంటావు, రాత్రంతా పని చేస్తావని ఇచ్చారండి. మొన్నటి వచ్చిన వెంటనే బ్లూ టాబ్లెట్ వేసుకున్న అతను ఏమన్నాడంటే, అబ్బా! ఏమి నిద్ర పట్టిందండి, ప్రశాంతంగా నిద్ర పట్టిందండి. మీరు ఇచ్చింది ట్రాంక్యులైజర్ కదండి, నేను చాలా ట్రాంక్విల్ మైండ్ తోటి ఉన్నానని చెప్పాడు. మరి రెండో వాడు ఏమన్నాడు, రాత్రంతా వర్క్ చేశానండి, అలర్ట్‌గా ఉన్నానండి, నాకు అసలు నిద్ర పట్టలేదు, భలే వర్క్ చేసుకున్నాను, ఇప్పుడైతే నాకు నిద్ర వస్తుంది అన్నాడు. నిజానికి బ్లూ కలర్ టాబ్లెట్ నిద్రకిచ్చింది అనేది నిద్ర టాబ్లెట్ కాదండి. అది నిద్ర మెలకుగా ఉండడం కోసం మూడేళ్ళ లాంటి టాబ్లెట్ అనమాట. అది ఎక్కువసేపు చదువుకునేటట్టుకుని ఇచ్చే టాబ్లెట్. రెడ్ కలర్ టాబ్లెట్ ఏదైతే ఉందో అది హాయిగా నిద్రపోయి ఎక్కువ మత్తు వచ్చే టాబ్లెట్ అండి. కానీ మార్చి చెప్పారండి, అది మార్చి చెప్పారు, దీనికి అది దానికి ఇదని. అంటే నిద్ర వస్తుంది అన్న టాబ్లెట్లో నిద్ర రాదు, మెలకుగా ఉండేటట్టుది. మెలకుగా ఉంటావు అనే టాబ్లెట్ అనేది నిద్రిచ్చే టాబ్లెట్ ఇచ్చారు, మార్చి చెప్పారు. కానీ ఇతను ఏమనుకున్నాడు, నేను హాయిగా నిద్రపోతానని చెప్పేసి హాయిగా నిద్రపోయాడు. ఇక్కడ నేను పూర్తిగా నైట్ అంతా వర్కౌట్ చేసి బాగా చదువుకుంటానని ఇక్కడ చదువుకున్నాడు. చాలామంది మెడిసిన్స్ గురించి సైడ్ ఎఫెక్ట్ల గురించి ఎక్కువ భయపడి దాని సైడ్ 1% అయితే 1,00,000% వీళ్ళు తెచ్చుకుంటారండి. అలాగే కొంతమంది అస్తవాసం మంచిదన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క మెడిసిన్ ఎఫికసీ 10% అయితే వాళ్ళ మీద ఉన్న నమ్మకం 90% ఇదవుతుంది. మీరు చర్చలకు వెళ్ళినా ఫెయిత్ హీలింగ్ కావచ్చు, అమల స్వాములు యోగుల దగ్గరికి వెళ్ళినా ఫెయిత్ హీలింగ్ కావచ్చు, లేదంటే మీకు నచ్చిన దేవుడు కానీ భగవాన్లు కానీ అమ్మలు కానీ గురువులు కానీ నమ్మినా సరే తెలియకుండా మీ బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే ఓపెన్ చేస్తుందండి. వాళ్ళు ఏదైనా మంచి చెప్తే లోపలికి మంచి వెళ్తుంది. అనుకోకండి నీకు ఎలా జరుగుతుంది అని ఎవడని చెప్పాడు అనుకో, సంతోషమే సగం బలం అనేది పాతకాలం అండి. సంతోషమే సంపూర్ణ బలము. తద్భావం తద్భవతి, యథా మనసు తదా శరీరం, యథా మనసు తదా ఆరోగ్యం.